మూవీ మానియా. కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మానియా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది మూవీ మానియా. క్రేజీ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. Powerful ghost. Dulquer revenge story. Aish Evergreen beauty queen. లీకుల విడుదల దిల్ రాజు. కింగ్ అక్కినేని నాగార్జున మరియు టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ది ఘోస్ట్. హై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ఇంటర్పోల్ ఆఫీసర్ పాత్రలో నాగ్ కనిపించనున్నారు. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ది ఘోస్ట్ సినిమా నుండి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, కిల్లింగ్ మిషన్ గేమ్స్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. అలానే సినిమాలో నాగ్ ఉపయోగించే ప్రాణాంతకమైన విలువైన ఆయుధం యొక్క ప్రాముఖ్యతను తెలియజెప్పడానికి ఉద్దేశించిన చిన్న గేమ్స్ కూడా సినిమాపై ఆసక్తిని రేటింపు చేసింది. పూర్తిగా యాక్షన్ ఎంటర్టైనర్ మాత్రమే కాదు, అంతకు మించిన హై వోల్టేజ్ యాక్షన్ ఉంటుందనే విషయాన్ని తెలియజేసేందుకు ఈ సినిమా థియేటికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ట్రైలర్ ను లాంచ్ చేసి టీం మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు. చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. నా కెరీర్ లో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన పాత బ్రేకింగ్ మూవీ శివ అదే రోజున రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు నాగ్ అదే స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంటారేమో వేచి చూడాలి. రెండు సక్సెస్ లను దక్కించుకున్నాడు. వెంటనే మరో మూవీ రిలీజ్ కి రెడీ అయింది. అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇంతకీ ఏంటో మూవీ? దుల్కర్ హీరోగా వచ్చిన సీతారామం సినిమా సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సీతారామం సినిమాతో దుల్కర్ సల్మాన్ కి తెలుగులోనే కాకుండా ఆల్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ దక్కింది అనడంలో సందేహం లేదు. అందుకే ఆయన తదుపరి సినిమాను వెంటనే విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఆఫ్ ద ఆర్టిస్ట్ అనే సినిమాను చేశాడు. ఈ సినిమాపై అక్కడి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దుల్కర్ సల్మాన్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మంచి బజ్ ఉన్న ఈ సినిమా విడుదల తేదీ విషయంలో యూనిట్ సభ్యులు ఎట్టకేలకు ఒక స్పష్టతను ఇచ్చారు. చుప్ సినిమాను సెప్టెంబర్ 23న విడుదల తేదీని ప్రకటించారు. విడుదలకు దాదాపుగా నెల సమయం ఉంది కనుక ప్రమోషన్ హడావిడి మొదలు పెట్టబోతున్నారు. శ్రియా ధన్వంతరి, పూజా భట్ ఇంకా పలువురు ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. తెలుగులో సక్సెస్ అయిన దుల్కర్ హిందీలో దాన్ని కంటిన్యూ చేస్తాడా
అనేది చూడాలి. పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్య రాయ్ నందిని పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవడం ఖాయమంటూ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అంటున్నారు. నందినిగా ఐశ్వర్య అందంను మీరు ఒక లుక్ ఏంటి? తమిళ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పొన్నియిన్ సెల్వన్ విడుదలకు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 30వ తారీఖు పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. పలువురు స్టార్స్ ఉన్నా కూడా ఐశ్వర్య రాయ్ పాత్రపైనే ఎక్కువ శాతం మంది దృష్టి ఉంది. చాలా సంవత్సరాల తర్వాత సౌత్ లో ఐశ్వర్య రాయ్ సినిమాను చేయడంతో ఆమె అభిమానులు మరియు సామాన్య ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో తన పొన్నియిన్ సెల్వన్ నందిని లుక్ ను రివీల్ చేసింది. ఇంతకు ముందే ఐశ్వర్య రాయ్ పోస్టర్స్ వచ్చాయి. కానీ ఈసారి ఐశ్వర్య రాయ్ రిలీజ్ చేసిన స్టిల్ చాలా యూనిక్ గా ఉండడం మాత్రమే కాకుండా ఐశ్వర్య రాయ్ ని 10 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లినట్లుగా ఉందంటూ తక్కువ వయసులో చూపిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. మూవీ మానియాలో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. పవర్ఫుల్ ఘోస్ట్ దుల్కర్ రివెంజ్ స్టోరీ ఐష్ ఎవర్ గ్రీన్ బ్యూటీ క్వీన్ లీకుల బెడదలో దిల్ రాజు. ఇది వాటి మూవీ మానియా. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.